అది 1983వ సంవత్సరం. అప్పుడు నా వయస్సు 6 సంవత్సరాలు. మా చెల్లి వయస్సు 3 సంవత్సరాలు. ఒకరోజు నేను మా చెల్లి పక్కింట్లో ఆడుకోవడానికని వెళ్ళాం. అక్కడ పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా వాళ్ళ దగ్గరున్న బొమ్మలలో ఒక అందమైన బొమ్మ చూసి మా చెల్లి ఆ బొమ్మ కావాలంటూ మారం చేసింది. అప్పుడు నేను, వద్దు చెల్లి, అమ్మ కొడుతుంది, వెళ్దాం పదా అంటూ మా చెల్లిని తీసుకుని వస్తున్నా. అప్పుడు పక్కింటి నానమ్మ, పర్వాలేదులేమ్మా, తీసుకెళ్ళు, చెల్లి మారం చేస్తుంది కదా, కాకపోతే చెల్లి నిద్రపోయినప్పుడు తీసుకొచ్చి తిరిగి ఇచ్చేయి అంటూ ఆ బొమ్మను చెల్లి చేతికిచ్చేసింది. ఇంటికి రాగానే చెల్లి చేతిలో బొమ్మ చూసిన మా అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి పక్క వాళ్ళ వస్తువులు వాడుకోవద్దని అంటూ గదమాయించింది నన్ను. అప్పుడు నేను, లేదమ్మా, చెల్లి మారం చేస్తుంటే పక్కింటి నానమ్మే ఇచ్చింది బొమ్మ, కాకపోతే చెల్లి నిద్రపోగానే తెచ్చిమ్మంది అంటూ అమ్మ చేతికి చెల్లిని బొమ్మని ఒప్పచెప్పి ఆడుకుంటూ బయటికి వెళ్ళిపోయాను. 1 గంట తరువాత ఫ్రెండ్తో కలిసి ఆడుకుంటున్న నన్ను అమ్మ పిలిచింది. అప్పుడు నేను, సరే ఝాన్సీ, అమ్మ పిలుస్తుంది, మళ్ళీ వస్తా 1 గంట తర్వాత, అప్పుడు ఆడుకుందాం అంటూ మా ఫ్రెండ్తో చెప్పి బయలుదేరాను. మా ఫ్రెండు, ఆగు లక్ష్మి, నేను కూడా వస్తా అంటూ నాతో పాటు అడుగులేసింది మా ఇంట్లోకి. మేమిద్దరం ఇంటికి వెళ్ళేసరికి చెల్లి నిద్రపోతూ కనిపించింది. చెల్లి పక్కనే ఉన్న బొమ్మ తీసి అమ్మ మా చేతికిస్తూ, ఈ బొమ్మ జాగ్రత్తగా నానమ్మకి ఇచ్చిరండి అంటూ మా చేతికిచ్చింది బొమ్మని. బొమ్మ తీసుకొని బయలుదేరిన మా ఇద్దరిని అనుసరిస్తూ గుమ్మం వరకు వచ్చింది మా అమ్మ. బొమ్మ తీసుకొని నేను నా ఫ్రెండు పక్కింటికి వెళ్లే వరకు గుమ్మంలోనే నిలబడి చూస్తూ ఉండిపోయింది అమ్మ. ఇంట్లోకి వెళ్ళిన మా ఇద్దరికి పెద్దవాళ్ళెవరూ కనిపించలేదు. పిల్లలంతా దగ్గరలోని దేవాలయానికి ఆడుకోవడానికి వెళ్లారు. తలుపులన్నీ తీసి ఉండటంతో గదులన్నీ దాటుకుంటూ లోపలికి వెళ్ళాం. మా చేతిలో ఉన్న బొమ్మ వైపు చూస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎన్ని గదులు దాటామో ఎంతవరకు వెళ్ళామో చూసుకోలేదు. ఇంతలో గల్లుమంటూ ఒక గదిలోంచి సప్పుడు వచ్చింది. ఇద్దరం జల్లుమన్న గుండెలు పట్టుకుని ఆగి చూశాం. అప్పుడు అక్కడ ఒక చీకటి గది. గదిలో నుండి మ్యావ్ అంటూ ఒక పిల్లి బయటికి వచ్చింది. ఇద్దరం ఒక్కసారిగా భయపడిపోయి నెమ్మదిగా వెనుదిరిగాం. భయంతో 4 గుమ్మాలు దాటిన మా ఇద్దరికి ఒక గది నుండి చప్పుడు వినిపించింది. ఇద్దరం అటువైపు చూశాము. అప్పుడు ఆ గదిలో మడత కుర్చీలో కూర్చొని ఊగుతూ ఒక చేతితో పొడవాటి కర్రతో నాయనమ్మ పడుకొని కనిపించింది. ఇద్దరం అటువైపుగా నడిచి మా చేతిలో ఉన్న బొమ్మను నానమ్మ చేతికి అందించాం. ఆ బొమ్మ వైపే తీక్షణంగా చూస్తూ నానమ్మ బొమ్మని ముద్దాడి తన గుండెల మీద పడుకోబెట్టుకుంది. ఎందుకో నానమ్మ ప్రవర్తన మాకు వింతగా అనిపించింది. మనసులో భయంగా ఉన్నా ఆ భయం కళ్ళల్లో కనపడకుండా ముఖాలు చూసుకుంటూ ఇద్దరం నెమ్మదిగా వెనుదిరిగాం. హడావిడిగా గుమ్మం బయటికి రాగానే గుమ్మం తలుపులు వాటంతట అవి మూసుకున్నాయి. ఇద్దరం భయంతో బయటికి పరిగెత్తాం. మర్నాడు ఉదయాన్నే పక్కింటి నానమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చింది. జానకి, నిన్న మీ పిల్లలకి బొమ్మిచ్చానమ్మా, ఈరోజు మా బుడ్డది ఆ బొమ్మ కావాలంటూ గొడవ చేస్తుంది, కాస్త బొమ్మ అంటూ అమ్మని అడిగింది నానమ్మ. అప్పుడు అమ్మ, అదేంటండి, నిన్న లక్ష్మితో బొమ్మ పంపించా కదా, మీకు ఇవ్వలేదా అంటూ అమ్మ నా వైపు కోపంగా చూస్తూ, ఏంటి ఇవ్వలేదా నువ్వు నానమ్మకి బొమ్మ అంటూ అడిగింది నన్ను. అప్పుడు నేను, లేదమ్మా, నేను నానమ్మకు బొమ్మనిచ్చాను, కావాలంటే ఝాన్సీని కూడా అడుగు, నానమ్మ ఆ బొమ్మను ముద్దు కూడా పెట్టుకొని తన గుండెల మీద పడుకోబెట్టుకుంది అంటూ నేను మాట కంప్లీట్ చేయక తొలుకునే నానమ్మ మాట్లాడుతూ, అదేంటి లక్ష్మి, ముద్దు పెట్టుకోవటం ఏంటి ఆ బొమ్మని, నేను చిన్నపిల్లని కాదు కదా అంటూ నవ్వింది నానమ్మ. అయినా జానకి, నిన్న నేను ఇంటి దగ్గర లేనమ్మా, మన ఊరి కరణం గారి చెల్లెలు వచ్చిందని తెలిసి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి వచ్చిందమ్మా. తను చిన్ననాటి స్నేహితురాలు కావటం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది జానకి అంటూ అమ్మకు చెప్పింది నాన్నమ్మ. అప్పుడు అమ్మ అనుమానంగా నా వైపు చూస్తూ కోపంగా లోపలికి వెళ్ళి నా బీరువాలో వెతకడం మొదలుపెట్టింది. కొద్దిసేపు వెతికిన తర్వాత నా స్కూల్ బ్యాగ్లోంచి బొమ్మ తీసుకొని కోపంతో బయటకు వచ్చింది అమ్మ. అది గమనించిన నానమ్మ, సరసర్లే, తన స్కూల్లో ఆడుకోవాలని బ్యాగులో పెట్టుకొని ఉంటుంది, నువ్వు తన్నేం అనకు అంటూ బొమ్మ తీసుకుని వెనుదిరిగింది నానమ్మ. ఇంతలో స్కూల్కి వెళ్దామని నా దగ్గరికి వచ్చిన ఝాన్సీ ఇదంతా గమనించి, ఏంటి లక్ష్మి, నిన్న నానమ్మకు మనం బొమ్మిచ్చాం కదా, నీ బ్యాగులోకి ఎలా వచ్చింది అంటూ నా చెవిలో గుసగుసా చెప్పింది ఝాన్సీ. ఇదంతా చూస్తూ అర్థం కాని నేను అమ్మ కొడుతుందో ఏమోనన్న భయంతో మౌనంగా ముఖాలు చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాని నేను స్కూల్ బ్యాగ్ తగిలించుకొని ఝాన్సీతో కలిసి స్కూల్కు బయలుదేరాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత, నిన్న నానమ్మకు బొమ్మిచ్చాం కదా ఝాన్సీ,
మళ్ళీ నా బ్యాగులోకి ఎలా వచ్చిందంటావు? అడిగాను ఝాన్సీని. అయితే నువ్వు నిన్న మళ్ళీ బొమ్మ తీసుకెళ్ళలేదా అంటూ నా ముఖం వైపు ఆశ్చర్యంగా చూసింది ఝాన్సీ. లేదు ఝాన్సీ, బొమ్మ ఎలా వచ్చిందో అనే భయం కంటే అమ్మ కొడుతుందని భయంగా ఉంది నాకు అంటూ తరగతి గదిలోకి అడుగుపెట్టాం ఇద్దరం. అదే రోజు రాత్రి జ్వరంతో బాధపడుతున్న మా చెల్లి ఒక అలమరా వైపు వేలు చూపిస్తూ బాగా ఏడుస్తూ ఉంది. అటుగా చూసిన మా అమ్మ హడలిపోయింది. నిద్రమత్తులో ఉన్న అమ్మకి అక్కడ బొమ్మ కనిపించింది. హడలిపోయి అమ్మ లేచి లైటు వేసింది. అక్కడేమీ కనిపించలేదు. మా చెల్లి మాత్రం లైటు వెలుతురులో అల్మరా వైపు తీక్షణంగా కొద్దిసేపు చూసింది. తరువాత పడుకుని నిద్రపోయింది. మరునాడు ఉదయాన్నే తీర్థయాత్రలకని వెళ్ళిన మా నానమ్మ తిరిగొచ్చింది. వస్తూనే నన్ను మా చెల్లిని దగ్గరికి తీసుకుంటూ, ఏంటి జానకి, బుడ్డది బాగా చిక్కిపోయింది అంటూ అడిగింది అమ్మని. అవునత్తయ్య, 3 రోజులుగా జ్వరం. నైట్ మొత్తం నిద్రపోకుండా ఏడుస్తూ ఉంది. మధ్యరాత్రి ఉలిక్కిపడి లేస్తుంది ఎందుకో మరి అంటూ నానమ్మకు చెప్పింది మా అమ్మ. అలాగా, పక్కింటికి ఏమన్నా పంపించావా అని అడిగింది నానమ్మ మా అమ్మని. ఒకరోజు వెళ్ళారు అత్తయ్య పిల్లలతో ఆడుకుంటూ అని చెప్పింది మా అమ్మ. ఎందుకు పంపించావు జానకి? వెళ్ళేటప్పుడు చెప్పిపోయాను కదా పక్కింటికి పంపించొద్దని అంటూ మా అమ్మని కసురుకుంది నానమ్మ. ఇంతలో నేను, ఎందుకు నానమ్మ, ఎందుకు వెళ్ళకూడదు పక్కింటికి? అందరూ వెళ్ళారు కదా, నేను ఝాన్సీ కూడా వెళ్ళినాం అని చెప్పాను నేను మా నానమ్మతో. అప్పుడు మా అమ్మ, సరే అత్తయ్య, ప్రతిసారి వెళ్ళకూడదు అంటావే కానీ అసలు ఏం జరిగిందో చెప్పరేంటి? ఒకసారి చెప్తే కదా మాకు కూడా తెలిసేది అంటూ అడిగింది మా అమ్మ నానమ్మని. అప్పుడు నానమ్మ, ఏం లేదు జానకి, ఆ పిచ్చయ్య మొదటి భార్య బిడ్డ పుట్టగానే అనారోగ్యంతో తల్లి కూతురు ఇద్దరూ మరణించారు. అప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ నుంచి శబ్దాలు వస్తూ ఉండేవి. అందుకని వాళ్ళు ఆ రూమ్ తలుపు ఎప్పుడు వేసే ఉంచుతారు అంటూ చెప్పింది నానమ్మ అమ్మకి. అదీ కాక ఒంటరిగా వెళ్ళిన వాళ్ళు తనని చూశామని చాలామంది భయపడ్డారు. అప్పటి నుంచి చాలామంది వాళ్ళ వస్తువులు కూడా ఎవరూ తెచ్చుకునేవాళ్ళు కాదు జానకి అంటూ చెప్పింది నానమ్మ అమ్మకి. ఇదంతా విన్న నాకు భయంతో చెమటలు పట్టాయి. ఆ రోజు నుండి జ్వరంతో చాలా రోజులు బాధపడ్డాను. ఇంకెప్పటికీ ఆ ఇంటి వైపు వెళ్ళలేదు. ఇలాంటి మరెన్నో యథార్థ ఘటనల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.